హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి వేడిగా టమాటో రైస్ చేశానండి. చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెయినీ సీజన్ కదా అండి, వేడిగా ఏది తిన్నా కూడా వేడిగా తినాలనిపిస్తుంది. కూల్ అయిందంటే అస్సలు తినాలనిపించదు. ఇలా వేడిగా చేసుకొని తిన్నారంటే ఈ రెయినీ సీజన్లో చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే అస్సలు వదలకుండా తింటారండి. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రైస్ తీసేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి రైస్ తీసేసుకున్నాను. మనం ఏ గ్లాస్ అయినా ఫస్ట్ రైస్ ఎంత క్వాంటిటీ తీసేసుకుంటున్నామో ఆ గ్లాస్నైనా ఒక బౌల్నైనా పక్కకు పెట్టేసుకోండి. ఫస్ట్ వీటిని మంచిగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసేయండి. బియ్యం ఎంత నానితే అంత పుల్లగా, అంత పుల్లలుగా టేస్టీగా వస్తుందండి. సో అందుకనేసి నాననివ్వండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నానండి. మనకి ఇష్టం అండి, కొంచెం నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకునే సరిపోతుంది. అలానే నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశానండి. అలానే హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేస్తే సరిపోతుంది. మనం చెక్క, లవంగాలు, ఇలాచి మొత్తం బగహార సామాన్ మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేస్తాను. కసూరి మేతి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచిగా ఆయిల్లో దిగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి వేయట్లేదు. పచ్చిమిర్చి తీసుకోకండి, ఎందుకంటే టోటల్ ఎండు కారంతో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకనేసి పచ్చిమిర్చి తీసుకోవట్లేదు, ఆనియనే తీసేసుకున్నానండి. ఆనియన్ వచ్చేసి ఒక మీడియం సైజ్ది, అంటే మనం గ్లాస్కి ఒకటే గ్లాస్ రైస్ తీసేసుకున్నాం కాబట్టి ఒక మీడియం సైజ్ది ఒకటి తీసేసుకున్నాను నేను ఆనియన్. సో ఆనియన్ అనేది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. కసూరి మేతి, ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు ఫ్లేవర్ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి. నేను వచ్చేసి ఒక 3 రెమ్మల వరకు తీసేసుకున్నానండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా అది ఆయిల్లో బాయిల్ అయితే తింటూ ఉంటే ఫ్లేవర్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది మనకి. సో అందుకనేసి కరివేపాకు కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు, మనం మామూలుగా స్పూన్ ఉంటుంది కదా, ఆ టేబుల్ స్పూన్ తోటి అల్లం యాడ్ చేస్తున్నానండి. అల్లంని కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. అల్లం ఎంత పచ్చి వాసన పోతే అంత టేస్టీగా ఉంటుందండి. సో అందుకనేసి పచ్చి వాసన పోయేంత వరకు అల్లాన్ని ఫ్రై చేసేయండి. చూడండి మనం వేసిన ఆనియన్, అల్లం, కరివేపాకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్కి సరిపడా, అంటే నేను ఒక 4 వరకు తీసేసుకున్నాను టమాటోస్ అండి. 4 వరకు ఈ విధంగా, మరీ ఎక్కువగా పీసెస్గా తీసేసుకున్నా కూడా ఏరి పక్కకు పెట్టేస్తారు కదా అండి. సో అందుకనేసి నేను ఇలా పెద్ద పీసెస్గా తీసేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న పీసెస్గా, టమాటా తినే వాళ్ళు ఇష్టపడే వాళ్ళైతే చిన్న ముక్కలుగా తీసేసుకుంటే సరిపోతుంది. మా ఇంట్లో తినరు, సో అందుకనేసి నేను పెద్ద పీసెస్గా తీసేసుకున్నానండి. సో ఈ వేరి పక్కన పెట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి పెద్ద పీసెస్గా తీసేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న పీసెస్గా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చూడండి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్, అప్పుడు మనకి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. ఒక గ్లాస్కి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం తీసేసుకున్నాను. సో పైన మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటో పైన స్కిన్ ఉంటుంది కదా అండి, ఆ స్కిన్ లేయర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేస్తే సరిపోతుంది. సో అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే హోల్ మిక్స్డ్ అవి వేసాం కదా, లవంగా, ఇలాచి. సో అందుకనేసి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేశాను. పచ్చి ధనియా పౌడర్ కూడా టమాటోస్కి పట్టేలాగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా కలిపేసేసుకోండి ఒకసారి. చూడండి టమాటో కూడా మంచిగా ఎంత చక్కగా కుక్ అయిందో, పైన లేయర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మనం ఫస్ట్ రైస్ తీసేసుకున్న గ్లాస్ ఉంది కదా అండి, సో ఆ గ్లాస్కి మనం ఒక గ్లాస్ రైస్ తీసేసుకుంటే 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి. 2 గ్లాస్ రైస్ తీసేసుకుంటే 4 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఒక గ్లాస్ తీసేసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక్కసారి కలిపేసేసుకోండి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎంతవరకు తింటామో అంతవరకు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉంచేసేయండి. ఉంచేసి అందులోనే
కొత్తిమీర క్వాంటిటీ యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి, ఎందుకంటే ఆ కొత్తిమీర ఆ వాటర్లో మరిగి మనం రైస్కి పట్టి ఆ తింటూ ఉంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే. సో అందుకనేసి కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత చూడండి, మూత ఓపెన్ చేసి చూసేసరికి స్మెల్ అనేది సూపర్గా వస్తుంది. ఆ ఫ్లేవర్స్ అన్ని ఫ్లేవర్స్ మనం వేసాం కదా, టమాటో అయినా కొత్తిమీర అయినా కూడా మంచి స్మెల్ అనేది సూపర్గా వస్తుందండి. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ నానబెట్టేసుకున్న రైస్ ఉంది కదా అండి, సో ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. చూడండి, లైట్గా రైస్ అనేది మనకి లైట్గా కుక్ అవుతుంది. చూడండి, నేను వాటర్ క్వాంటిటీ ఎక్కువగా తీసేసుకోకండి. కొంచెం కొత్త రైస్ అయితే వాటర్ క్వాంటిటీ ఒక గ్లాస్కి 1.5 తీసేసుకోండి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది. కొంచెం పాతవి రైస్ అయితేనేమో 1కి 2 గ్లాసెస్ తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, రైస్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. మనం ఈ వాటర్కి రైస్ అనేది సరిపోతుంది. సో అందుకనేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసేయండి. సిమ్లో ఉంచేసిన ఒక 5 మినిట్స్కి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇంకాస్త ఒక్కసారి కలిపేసేసుకోండి. మళ్ళీ ఒకసారి కాస్త లైట్గా ఉన్నాయి కదా అండి వాటర్ అనేవి. చూడండి, ఒక్కసారి లైట్గా తిప్పి చూపిస్తున్నాను. ఇంకాస్త లైట్గా ఉంది. రైస్ అనేది కూడా మనకి కాలేదు. సో సిమ్లో ఉంచేసేయండి. ఇప్పుడు సిమ్లో ఉంచేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి. 5 మినిట్స్ అయిన తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ మీకు. చూడండి, 5 మినిట్స్ ఆఫ్టర్ చూడండి, మనకి రైస్ అనేది కూడా ఎంత చక్కగా వచ్చిందో. మనకి ముద్దగా కూడా ఏం రాలేదు. చూడండి, పుల్లలుగా, అంటే అప్పుడప్పుడే చూపిస్తున్నాను కాబట్టి ఆ విధంగా వస్తుందండి. చల్లారినాక మాత్రం తినేస్తే, అంటే పూర్తిగా చల్లారినాక కాదు, కొంచెం చల్లారిన తర్వాత మాత్రం తీసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉందండి. పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళేసి వచ్చేసరికి ఇలా వర్షాకాలం వేడిగా వాళ్ళకి పెట్టామంటే తినేదానికంటే ఇంకాస్త కొంచెం ఎక్కువగా తింటారండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. టమాటో కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా టమాటో రైస్ చేసి తిన్నారంటే చాలా యమ్మీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.